భారత వాతావరణ శాఖ ఇస్తున్న వెదర్ రిపోర్ట్ ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలోని ఈ రోజు వెదర్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ ముందుకు వచ్చింది. ఆ అంశానికి సంబంధించి వెదర్ అప్డేట్ తో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 2 రోజుల్లో వర్షాలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ అనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేయబోతుంది. తెలంగాణకు సంబంధించి ఎలా ఉండబోతుంది వాతావరణం, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే ఎండ తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సిచ్యువేషన్. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి చినుకు లాంటి కబురుని, చల్లటి చిరుజల్లు లాంటి కబురుని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు ఆవర్తనం ఉందా, లేకపోతే ద్రోణి ప్రభావం కనిపిస్తోందా, లేకపోతే అల్పపీడనం ఉందా, లేకపోతే వాయుగుండం ప్రభావం ఉందా, ఆ వాయుగుండం ప్రభావం ఏమైనా తుఫానుగా మారే అవకాశం ఉందా? సో ప్రస్తుతం ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలను వ్యక్తపరచడం జరుగుతోంది, నిన్న ఏం చెప్పింది, ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, 22వ తారీఖు నుంచి వర్షాలు అంటున్న నేపథ్యంలో అసలు 22వ తారీఖు నుంచి ఏ జిల్లాల మీద లేకపోతే ఏ ప్రాంతాల మీద ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది, దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉన్నది ఒక్కసారిగా చూసి ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి మ్యాప్లో మీరు గమనించవచ్చు. ఇటు ఉత్తర భారతానికి సంబంధించి అలాగే తూర్పు భారతానికి సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఒకసారి మీరు జూమ్ అవుట్లోనే ఉంచే ప్రయత్నం చేయండి. కొట్టొచ్చిన జూమ్లోకి జూమ్ అవుట్లోనే ఉంచండి. సో దట్ నేను ఇక్కడ జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక వెస్ట్ బెంగాల్ అలాగే జార్ఖండ్తో పాటు ఒడిశాకు సంబంధించి ఇదిగో విశాఖపట్నం వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. అంటే భారీ వర్షాలు కాదండి. మళ్ళీ మీరు భయపడ్డారు. మీరు భయపడ్డవి కాదు, ఒకవేళ ఎవరైనా భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటే మాట చెప్పాలనుకుంటుంది ఆర్టీవీ. మిమ్మల్ని భయపెట్టడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, వాటిని మీ ముందుంచడం, దాంతోపాటు తద్వారా మీరు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్త చేయడంలో భాగంగానే కథనం కావచ్చు, ఈ అప్డేట్ అందించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఇప్పుడు ఉండదు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇక్కడ విజయనగరం విశాఖపట్నం వరకు కూడా మబ్బుల్ లాంటి వాతావరణం కనిపిస్తోంది. దీంతోపాటు ఒడిశాకు సంబంధించి చూస్తే కనుక ఆ ఇంపాక్ట్ భువనేశ్వర్ వరకు కనిపిస్తోంది. ఇటు వెస్ట్ బెంగాల్తో పాటు జార్ఖండ్, ఇదిగోండి ఇక్కడ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్కి సంబంధించి ఉపరితల ద్రోణి ప్రభావం అంటూ కూడా మనకి చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి వాతావరణ శాఖ నిన్న తెలుగులో కాస్త రిపోర్ట్ అందించి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ నిన్న ఇచ్చిన రిపోర్ట్ తెలుగులో ఉంది. ఆ డీటెయిల్ని ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపా ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఆగ్నేయ మరియు నైరుతి దిశగా గాలులు వేస్తున్నాయంటూ చెబుతున్న పక్షంలో ఇప్పుడు ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందనేది నేను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. ముందుగా భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందని చూపించకన్నా ముందు ఒకసారి ఇటు ఈ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకి అర్థమవుతోంది. ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఉంది, కాస్త మసగ్గా కనిపిస్తోంది కదా. ఇది ఆ ప్రభావం అయితే మాత్రం ఈ ప్రాంతాలు అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంతో పాటు ఎస్ ఒకసారి ఐఎండీ రిపోర్ట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఐఎండీ ఇస్తున్న ఆ రిపోర్ట్. ఒకసారి మీరు చూస్తే కనుక ఇది మన ఆంధ్రప్రదేశ్. ఎస్, ఒక్కసారి నేను జూమ్ అవుట్ చేస్తే కనుక మీకు కాస్త క్లియర్గా వచ్చే అవకాశం ఉంటుంది పిక్చర్. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఇది వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్కి సంబంధించి ఆ ప్రాంతాల మీద ఈ ప్రభావం అనేది మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది. ఇప్పుడు నేను కాస్త జూమ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఆ ప్రభావం. సో ఇక్కడ ఐఎండీ ఏం చెబుతుంది అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కొద్దిసేపటి క్రితం అంటే 20వ తారీఖున 1:45 ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏమంటుందంటే ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ రెయిన్ఫాల్ అలాంగ్ విత్ థండర్ స్టార్మ్, లైటనింగ్, హెయిల్ స్టార్మ్ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 3 days అంటూనే, దాంతోపాటు ఇంటెన్స్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ లైక్లీ టు అఫెక్ట్ వెస్టర్న్ హిమాలయన్ రీజియన్ ఫ్రమ్ 24th అండ్ జాయినింగ్ ప్లెయిన్స్ ఫ్రమ్ 26th February 2025 అని చెబుతున్న పరిస్థితి. రైట్, ఇక్కడ నుంచి నేను మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఎందుకంటే ఇదంతా కూడా టెంపరేచర్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెబుతున్న సిచ్యువేషన్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇక్కడ హెయిల్ స్టార్మ్ యాక్టివిటీ
ఆల్సో లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ గ్యాంగ్టిక్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా 20th and 22nd ఫిబ్రవరి అని చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉంది ఐసోలేటెడ్. ఒకసారి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఉంది. ఓకే, isolated light or moderate rainfall very likely over coastal Andhra Pradesh, Yanam, Kerala and Mahi అంటే ఇక్కడ ఇస్తున్న పరిస్థితి. 21st నుంచి 25th 21 నుంచి 25 వరకు కూడా 21 నుంచి 25 ఐసోలేటెడ్ లైట్ ఆర్ మోడరేట్ రైన్ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం అంటే కోస్తా ఆంధ్రతో పాటు యానాం ఆ ప్రాంతాల్లో 21 నుంచి 25 వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. సో భయపడవలసిన అవసరం లేదు. కాస్త అక్కడక్కడ జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. కాస్త మబ్బు పట్టే వాతావరణం ఉంటుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. భారీ వర్షాలు అనేది దాదాపుగా వినిపించకపోవచ్చు, కానీ అక్కడ వాతావరణ పరిస్థితులు మారితే ఆ క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం ఇదే రిపోర్ట్ని మనం బేస్ చేసుకుని మాట్లాడుకున్న సందర్భంలో డైరెక్ట్గా ఆ రిపోర్ట్ నేను మీకు చూపిస్తాను. ఇదంతా కూడా టెంపరేచర్స్కి సంబంధించి ఇక్కడి నుంచి. సో 7 days రెయిన్ఫాల్ చూసేద్దాం ఫస్ట్, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మ్యాప్కి వెళ్దాం. 7 days రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అంటూ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి, ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాం అలాగే తెలంగాణ. నేనే ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే కనుక తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఈరోజు అప్డేట్ లేదు, బట్ ఒకరోజు మాత్రం రెయిన్ అలర్ట్ అనేది. రెయిన్ అలర్ట్ అంటే మరి భారీ వర్షాలు కాదు, కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చిరుజల్లులు కూడా చెప్పుకోవచ్చు. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానంకి సంబంధించి ఈ రోజు నుంచి 4-5 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. రాయలసీమకు సంబంధించి డ్రై వెదర్ అంటూ చెబుతుంది. అలాగే కేవలం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానం అలాగే తెలంగాణకు సంబంధించి లేదు, కాస్త ఛత్తీస్గఢ్ మీద కాస్త ఇంపాక్ట్. ఈ నేపథ్యంలో ఇదిగోండి 20వ తారీఖున ఈరోజు ఇటు వెస్ట్ బెంగాల్ అలాగే కాస్త జార్ఖండ్కి సంబంధించి ఒడిశాకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన పరిస్థితి అనుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఒడిశాకి వెస్ట్ బెంగాల్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది 21 అంటే రేపు. 22న కనుక గమనిస్తే ఇటు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి అలాగే ఒడిశా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. సో 22వ తారీఖున మీరు గమనించుంటే నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఎల్లో అలర్ట్ ఉండింది. ఎల్లో అలర్ట్ నుంచి గ్రీన్ అలర్ట్ వచ్చిందంటే కనుక దాదాపుగా మనకి నార్మల్గా ఉంటాయి. అంటే భారీ వర్షాలు అనే పదం ఇక్కడ మనం ఉపయోగించవలసిన సిచ్యువేషన్ అంతగా మనకి కనిపించట్లేదు అనుకోవచ్చు. బట్ మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. నిన్నటి నుంచి ఈ రోజు రాబోతుకి వాతావరణం మారిపోయింది కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇండివిజువల్ రిపోర్ట్ని కూడా నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఇటు తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా. సో ఓవరాల్గా చూసేద్దాం, ఆ తర్వాత ఇండివిజువల్ రిపోర్ట్స్ని నేను మీ ముందు ఉంచుతాను. 22వ తారీఖు సంబంధించి మనం చూసాం. ఆ తర్వాత 23, 24 తారీఖుకి సంబంధించి చూసుకుంటే ఇదిగో 23న మళ్ళీ ఇటు ఒడిశా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్కి సంబంధించి కొన్ని ప్రాంతాలు. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఇక్కడ రిపోర్ట్. సో ఈ నేపథ్యంలో ఒకసారి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఫస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఓవరాల్ రిపోర్ట్ని ముందు చూద్దాం, ఆ తర్వాత ఇండివిజువల్ రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లాంగ్ ఫ్రేమ్ అలాగే ఉంచండి, పర్వాలేదు, సో దట్ మనకి క్లియర్ కట్గా ఉంటుంది. లాంగ్ ఫ్రేమ్ కొంచెం, ఎందుకంటే పర్వాలేదు ఒకసారి. ఓకే, సో 20th నుంచి మొదలు పెడతాయి. 20th, 21st నుంచి చూసుకుంటే నార్మల్గానే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. కానీ 22వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అంటే కేవలం 22 నుంచి 22 ఉదయం 8:30 నుంచి 23 ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక తేలికపాటి వాతావరణం నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు నుంచి సాధారణ అది కూడా కాదు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏ జిల్లాల మీద ప్రభావం ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత ఇంకా 26, ఓకే 26, 27 వరకు కూడా నార్మల్గానే ఉంది. కేవలం 22వ తారీఖుకి సంబంధించి మాత్రమే అక్కడక్కడ వర్షాలు అంటోంది వాతావరణ శాఖ. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ 22వ తారీఖుకి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, అలాగే జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్తో పాటు ములుగు, అలాగే
పెద్దపల్లితో పాటు అంతే వరంగల్, ఇలా ఈ జిల్లాలకు మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, లైట్ టు మోడరేట్, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం తెలంగాణకు సంబంధించి చూసాం. హెరిటేజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ చెబుతోంది ఏంటంటే కనుక ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అక్కడ కేవలం ఒకరోజు మాత్రమే చూసాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఒకరోజు మాత్రమే చూసాం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక దాదాపుగా ఈ రోజు నుంచి 25 వరకు కూడా అటు ఓవరాల్ రిపోర్ట్లో ఐఎండీ చెప్పిన ఇన్ఫ్యాక్ట్ ఆ రిపోర్టే దాదాపుగా మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. కానీ ఏ జిల్లాల మీద ఉండబోతోంది అనేది ఒకసారి చూద్దాం ఇండివిజువల్గా. ఇదిగో శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే, ఇక్కడ అన్ని కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కాబట్టి ఏ జిల్లాలో ఉంటుందనేది, ఎన్ని రోజులు ఉంటుందనేది మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రీకాకుళం కనుక గమనిస్తే ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఆ తర్వాత పార్వతీపురం ఈరోజు డ్రైగా అంటే సాధారణంగా ఉంటుంది వాతావరణం. రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయంటే, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఇక్కడేం భారీ వర్షాలకు సంబంధించి ప్రస్తావించుకోవట్లేదు. ఈరోజు మాత్రం అటువంటి అలర్ట్ లేదు. నిన్న మాత్రం కాస్త ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భం, కానీ ఈరోజు తగ్గింది. కాబట్టి భారీ వర్షాలు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటివరకు అయితే మాత్రం అంతగా భయపడవలసిన అవసరం అయితే కనిపించలేదు, బట్ అలర్ట్ అయితే మాత్రం అవసరం కనిపిస్తోంది. సో విజయనగరం ఈ రోజు నుంచి 5 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు. విశాఖపట్నం ఈ రోజుతో కలిపి 5 రోజుల పాటు ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకుంది. ఇటు శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు, ఈ రోజు నుంచి 4 రోజుల పాటు. అనకాపల్లికి 20, 21, 22వ తారీఖున, 21 లేదు 22వ తారీఖున మాత్రం వర్ష సూచన ఉంది. కాకినాడ కూడా 22వ తారీఖుని. అలాగే యానాంకి సంబంధించి కూడా 22వ తారీఖుని. అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా 20, 21, 22 లేదు, 23, 24, 20, 21, 23, 24, 23, 24 వెస్ట్ గోదావరికి సంబంధించి వర్ష సూచన అయితే ఉంది. ఆ తర్వాత దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఎక్కడ కూడా వర్ష సూచన లేదు. బట్ ఇక్కడ కాస్త ఎల్లో అలర్ట్ అయితే కనిపిస్తుంది. పెద్దగా భయపడవలసిన అవసరం లేదని చెప్పుకోవాలి. కానీ ఏంటంటే ఎల్లో అలర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పార్వతీపురం షాలో టు మోడరేట్ ఫాగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇన్ ద మార్నింగ్ టైం. అంటే పొగమంచుకి సంబంధించి కాస్త అలర్ట్ ఇచ్చింది. కాస్త పొగమంచు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అది కూడా మార్నింగ్ టైం, ఉదయం సందర్భంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. కాస్త అలర్ట్గా ఉండండి చెప్పి భయపడద్దు, కానీ అలర్ట్ అనేది ముఖ్యం. దాంతోపాటు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఫాగ్ పొగమంచుకు సంబంధించి అనకాపల్లి కూడా పొగమంచు ఎల్లో అలర్ట్ ఉంది. అలాగే వెస్ట్ గోదావరికి సంబంధించి పొగమంచు ఎల్లో అలర్ట్ రేపు ఉంది. అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఉంది ఉదయం పూట. అయినప్పటికీ పొగమంచుకు సంబంధించి జాగ్రత్త అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. పల్నాడు అలాగే గుంటూరుకు సంబంధించి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉదయం పూట పొగమంచు ఉంటుందంటూ చెబుతోంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇస్తూనే ఉదయం పూట పొగమంచుకు సంబంధించి అలర్ట్ ఇచ్చిన పరిస్థితి. మిగతా అన్ని చోట్ల దాదాపుగా గ్రీన్ అలర్ట్ ఉంది, నార్మల్గా ఉన్న పరిస్థితి అంటూ కూడా చెబుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో నిన్న కూడా నేను మీకు చూపించాను సో ఎలా ఉండబోతోంది ఈ రోజు నుంచి అనేది. సో ఒకసారి ఆ మాడ్యూల్ నేను కాస్త చేంజ్ చేసి ఆ తర్వాత నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కోల్కతా, ఒడిస్సా అండ్ జార్ఖండ్. టైమర్ ఆన్ చేస్తున్నాను, ఒకసారి మీరే చూద్దరు. కానీ ఎప్పటి నుంచి ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది, మనకి విశాఖపట్నం మీద ఏ స్థాయిలో ఉండబోతుంది అంత భీకరమైన వర్షాల గురించి మాట్లాడుకోం కానీ బట్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనకి దాదాపుగా రేపు రాత్రి నుంచి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి అనిపిస్తోంది. దాంతోపాటు ఓకే ఆ తర్వాత 22వ తారీఖున కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి అనిపిస్తోంది. 22 కాస్త మనకి 22 మోస్ట్లీ మనకి 22కి సంబంధించి అయితే మాత్రం ముందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకసారి నేను జూమర్తో సాయంతో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. టైమర్ ఆన్ చేస్తున్నాను, సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఇదిగోండి ఓకే. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి చూస్తే ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మళ్ళీ. ఇదిగోండి సో గమనిస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం ఇక్కడ కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది. కానీ కాస్త మబ్బు పట్టే వాతావరణం ఉంటుంది. చిరుజల్లులు, తేలికపాటి మోస్తరు వర్షాలు తప్ప భారీ వర్షాలు అనేది యాజ్ ఆఫ్ నౌ లేదు. ఇంకా డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం.
సో రేపు కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంది. రేపు కాస్త మనకి అక్కడక్కడ విశాఖపట్నం నుంచి ఇటు రాజమండ్రి వరకు కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు ఉంది. బహుశా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఆ తర్వాత 22 తారీఖున కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తుంది. మబ్బు పట్టే వాతావరణం ఉండొచ్చు. ఆ తర్వాత అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉండే అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తూ ఉంది. సో మొత్తంగా అయితే ఇదండి రాబోయే 4 రోజుల పాటు భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. ఆ భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మనం చూడొచ్చు. భారత వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం దాదాపుగా రాబోయే 5 రోజుల పాటు అంటే 25 తారీఖు వరకు కూడా భారీ వర్షాలు అనేది పక్కన పెడితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వర్ష సూచన అయితే జారీ చేస్తుంది. అక్కడక్కడ అంటే ఐసోలేటెడ్ ప్లేసెస్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సో మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ మాత్రం ఒకటి మాత్రం చెప్పడం జరుగుతోంది. ఈ రోజు నుంచి 25 వరకు తెలంగాణకు సంబంధించి 22 తారీఖున అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ భయపడవలసిన అవసరం లేదు. మబ్బు పట్టే వాతావరణం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ రోజు నుంచి 25 తారీఖు వరకు కూడా అక్కడక్కడ కొన్ని చోట్లకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మబ్బు పట్టే వాతావరణం ఉంటుంది. ఉపరితల ద్రోణి ప్రభావం మనకి కనిపిస్తుంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో మీ ఏరియాలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది చెప్పే ప్రయత్నించండి. కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి.